కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. వేదేశ్వర్, వారాణసి. కథ ఎక్కడ మాటల్లో ఆగదో అక్కడది జీవనంగా మారి ఒక సిద్ధాంతమవుతుంది. కాశీపురిలోని గంగా మరియు వరుణ దివ్యనదుల పవిత్ర సంగమం వద్ద ఆదికేశవ విష్ణువు మరియు సంగమేశ్వర శివుని సమక్షంలో విరాజమైన వేదేశ్వరుడు కేవలం ఒక దేవత కాదు, అతను కాంటికి శిఖరం. 4 వేదాలు మనుష్యరూపం ధరించి కాశీలో ప్రతిష్ఠించిన లింగం వేదేశ్వరుడు. వారి తపస్సుకు మెచ్చి మహాదేవుడు జ్యోతిరూపంలో ప్రకటమైన దివ్య ప్రదేశం. స్కందపురాణం కాశీఖండం అధ్యాయము 97లో పార్వతీదేవి అభ్యర్థన మేరకు కాశీ యొక్క పూర్వద్వారం వద్ద ఉన్న వేదేశ్వరుని మహిమను వివరించే సందర్భంలో మహాదేవుడు ఈ విధంగా చెప్పెను: విజ్వరేశ్వర పూర్వేణ వేదేశ్వరమితి శృతం, ఈశానాభిముఖం లింగకోనే తస్య ముఖాని వై, తేనె దృష్టేన శుశ్రోణి చతుర్వేదో భవేద్విజః. విజ్వరేశ్వరుని తూర్పున ఉన్న ఈశానాభిముఖంగా ఉన్న వేదేశ్వర లింగంను చూడటం ద్వారా సాధకుడు 4 వేదాలు నేర్చుకోవటం వల్ల పొందే ఫలితాన్ని పొందుతాడు. ఈ లింగాన్ని దర్శించిన మానవుడు సమస్త శృతి మరియు స్మృతుల ఫలాలను పొందుతాడు. వేదాలు స్వభావముగా మారే చోట వేదేశ్వరుడి సమక్షమున అనంతమైన చైతన్యం సాధకుడికి సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ జ్ఞానం కేవలం దర్శనం ద్వారా బయట నుండి పొందబడదు, లోపల నిద్రిస్తున్న స్మృతివలే స్వయంగా మేల్కొంటుంది. ఇక 4 వేదాల దివ్య సమన్వయం విషయానికి వస్తే, ఋగ్ అంటే వాణి, పదాలు ఎప్పుడూ సత్యం నుండి జారిపోవు. యజు అంటే కర్మ, అహంకార భారం నుండి క్రియ విముక్తి పొందటం. సామ అంటే రసం, జీవితం భారం కాదు, మధురమైన సంగీతంగా మారుతుంది. అథర్వ అంటే శాంతి, జ్ఞానం, కర్మ మరియు రసాల సహజ విరమణ. ఓం శ్రీ వేదేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.